హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరం కోసం 6వ తరగతిలో విద్యార్థుల ప్రవేశం కోసం ఒక నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది. దానికి సంబంధించిన వివరాలని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వీడియో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా చూడండి. అన్ని విషయాలు కూడా మీకు ఒక్కొక్కటిగా పిన్ టు పిన్ ప్రతి విషయం కూడా మీకు నేను చేరవేస్తాను. ఇకపోతే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మొదటిసారిగా మన ఛానల్ని సందర్శించిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. అందరికంటే ఏమైనా అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటే అందరికంటే ముందుగానే మీరు అప్డేట్స్ని మీరు పొందగలరు. సరే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 164 మోడల్ స్కూల్స్ అనేవి ఉన్నాయండి. వీటిని తెలుగులో ఆదర్శ పాఠశాలలు అని చెప్పి అంటారు. ఓకే, ఈ 164 మోడల్ స్కూల్స్లలో లేదా ఆదర్శ పాఠశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను ఒక అంటే నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఫిబ్రవరి 21వ తేదీన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అంటే 6వ తరగతిలో ఇప్పుడు ఎవరైతే మీ పిల్లలు 5వ తరగతి చదువుతున్నారో 5వ తరగతి చదువుతున్నట్టు మీ పిల్లలకి ఒకవేళ 6వ తరగతిలో ఏపీ మోడల్ స్కూల్స్లో జాయిన్ చేయాలనుకుంటే అటువంటి వారు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 20వ తేదీన కండక్ట్ చేయనున్నారు. ఆ రోజు ఆదివారం. రాష్ట్ర వ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్లలో ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయనున్నారు. ఎగ్జామ్ సెంటర్ కూడా మీకు దగ్గరలో ఏ మోడల్ స్కూల్ అయితే ఉంటుందో ఆ మోడల్ స్కూల్లోనే ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. దూరం ఏమి ఇచ్చారు, మీకు దగ్గరలో ఏ స్కూల్ అయితే ఉంటుందో ఆ స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇకపోతే అదేనండి, ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నావో ఆ పాఠశాలలు అందే ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. 20వ తేదీన ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఎగ్జామ్ అనేది 2 అవర్స్ కండక్ట్ చేయనున్నారు. ఓకే, ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ ప్రవేశ పరీక్ష ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఫిఫ్త్ స్టాండర్డ్ అనగా 5వ తరగతి స్థాయిలో ఉంటుందండి. అంటే 5వ తరగతి స్థాయిలో సిలబస్ అనేది ఉంటుంది. తెలుగు మీడియంలోను మరియు ఇంగ్లీష్ మీడియంలోను బోత్ మీడియంస్లలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే మీ పిల్లలు ఒకవేళ తెలుగు మీడియం చదువుతూ ఉంటే కనుక తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉంటే కనుక ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియంలలో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇకపోతే ఒకవేళ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే కనుక ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక 6వ తరగతి నుంచి ఈ మోడల్ స్కూల్స్లలో బోధనా మాధ్యమం అనేది ఇంగ్లీష్లో ఉంటుందండి. ఇంగ్లీష్ మీడియంలోనే ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయరు. అంటే మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. ఇకపోతే ప్రవేశం కోసం అర్హతలు, దీనికోసం అర్హతలు కనుక ఒకసారి మనం పరిశీలన చేసినట్టుగా చూడండి. ఒకసారి మీరు ఓసీ లేదా బీసీ కేటగిరీకి చెందిన వారు అయితే కనుక స్టూడెంట్ యొక్క వయసు ఎలా ఉండాలి అంటే 2013 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య పుట్టిన వారే ఉండాలి మీ పిల్లలు. ఓకే, మీ పిల్లలు ఎప్పుడు పుట్టారో చూసుకోండి. ఒకవేళ మీది ఓసీ బీసీ కేటగిరీ అయితే మీ పిల్లలు 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్టు 31 ఈ మధ్య పుట్టిన వారే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పిల్లలైతే కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి పిల్లలైతే కనుక వీళ్ళు 2011 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారే ఉండాలి. ఇకపోతే తర్వాత చూడండి, సంబంధిత జిల్లాల్లో
సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు కానీ మీరు 2023-24 విద్యా సంవత్సరం నుంచి 2024-25 విద్యా సంవత్సరము చదివి ఉండాలి. ఓకే, అంటే ప్రస్తుతము 5వ తరగతి ఏదైతే మీ పిల్లలు చదువుతున్నారో, మీ పిల్లలు చదువుతున్నట్టు 5వ తరగతి ప్రైవేట్ స్కూల్లో చదివినా పర్వాలేదు, గవర్నమెంట్ స్కూల్లో చదివినా పర్వాలేదు, కానీ ఏడు చదువుతూ ఉండాలి. 2024-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్కు అర్హత పొంది ఉండాలి. లేకపోతే దరఖాస్తు చేయడానికి వెబ్సైట్స్ చూడండి. ఇక్కడ 2 వెబ్సైట్లు ఉన్నాయి. ఈ 2 వెబ్సైట్ల ద్వారా మీరు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఓకే, అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ 2 వెబ్సైట్ల ద్వారా కూడా మీరు పొందగలరు. www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in ఈ 2 వెబ్సైట్ల ద్వారా ఏ వెబ్సైట్ ద్వారా అయినా కూడా ఇన్ఫర్మేషన్ మీరు పొందగలరు. మరి ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఇప్పుడు మనం పరిశీలన చేసినది కనుక చూడండి. ఎలా అప్లై చేయాలి, మీరు 24వ తేదీ నుంచి అండి, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్య, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31 ఈ డేట్స్, ఈ తేదీలలో నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వీటిని ఉపయోగించి పేమెంట్ గేట్వే ద్వారా మీరు పరీక్ష రుసుము పే చేయాల్సి ఉంటుంది. ఇలాగ ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ ఫీ పే చేస్తారో, ఇలాగే ఎగ్జామ్ ఫీ పే చేసిన వారికి ఒక జనరల్ నెంబర్ అనేది వస్తుంది. ఒక జనరల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి వస్తుంది. ఈ జనరల్ నెంబరు ఆధారంగా మళ్ళీ అదే వెబ్సైట్లోకి ప్రవేశించి ఆన్లైన్లో ఏదైనా ఒక ఇంటర్నెట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మీకు ఎగ్జామ్ ఫీజు ఎంత, మరి ఎగ్జామ్ ఫీజు పే చేయాలని చెప్పాం కదా. ఎగ్జామ్ ఫీజు ఎంత, ఓసీ బీసీ, మీరు ఓసీ లేదా బీసీ కేటగిరీకి చెందిన వారైతే 150 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వారైతే 75 రూపాయలు ఎగ్జామ్ ఫీజు. ఇకపోతే ఇక్కడ చూడండి, మరి మినిమం ఎన్ని మార్కులు రావాల్సి ఉంటుంది అంటే మీ పిల్లలకి, అంటే ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ పిల్లలకి ఓసీ లేదా బీసీ కేటగిరీకి చెందిన వారైతే కనీసం 35 మార్కులు రావాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీకి చెందిన వారైతే కనీసం 30 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రవేశము ప్రతిభ ఆధారముగా, ఇక్కడ ప్రవేశము అంటే పరీక్షలో వచ్చినటువంటి మార్కులు ఆధారంగా మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము మీకు ఎంట్రన్స్ అనేది ఉంటుంది, ఆ స్కూల్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ అనేది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో బిట్స్ రూపంలో ఉంటాయన్నమాట. ఓకే, ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. తెలుగు మీడియంలో ఉంటుంది, మరి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇకపోతే మరి ఏమేమి సబ్జెక్ట్ చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది, ఇంకా ఏమైనా ఇతరత్ర వివరాల కోసం మీరు ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ని మీరు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా ఎంఈఓ గారిని కానీ డిఈఓ గారిని కానీ మీరు సంప్రదిస్తే ఇతరత్ర వివరాలు కూడా మీకు వాళ్ళు చెప్తారు. ఇకపోతే చూడండి, ఇక్కడ వివరాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇది ఎప్పుడు విడుదలైంది, ప్రశ్న నోట్ విడుదలైంది ఫిబ్రవరి 20వ తేదీన ప్రశ్న నోట్ అనేది విడుదలైంది. అలాగే 24వ తేదీ నుంచి, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఎగ్జామ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఫీజు పే చేసేందుకు లాస్ట్ డేటు మార్చి 31వ తేదీ. దయచేసి చెప్తున్నాను నేనండి, మీరు ఇంకా చాలా టైం ఉంది కదా, మార్చి 31వ తేదీ వరకు టైం ఉంది కదా అని చెప్పి అలసత్వం ప్రదర్శించకండి. చివరిలో సర్వర్ బిజీ అయిపోతుంది, లేదా ఇంకా టైం ఉందని చెప్పి మర్చిపోవచ్చు. కాబట్టి ఎంత తొందరగా వెళితే అంత తొందరగా వెళ్ళి ఫిబ్రవరి 25వ తేదీ తర్వాత వెళ్ళి అప్లై చేసేయండి. ఇకపోతే ఎగ్జామినేషన్ డేట్ అనేది ఏప్రిల్ 20వ తేదీన ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఏప్రిల్ 27వ తేదీన మెరిట్ లిస్ట్ అనేది, అంటే వారం రోజుల తర్వాత మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు ఇచ్చేస్తారు. దాని తర్వాత మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి మీ ర్యాంక్ ఆధారంగా, మీ పిల్లలు సాధించిన ర్యాంక్ ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ కూడా అదే రోజు, అంటే మీ పిల్లలు సెలెక్ట్ అయ్యారా లేదని కూడా ఆ రోజు మెరిట్ లిస్ట్ పెట్టేస్తారు. దాని తర్వాత 30వ తేదీన, ఏప్రిల్ 30వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. కౌన్సిలింగ్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, కన్ఫర్మేషన్ చేసుకుంటారు.
అంటే ఆ స్కూల్లో అడ్మిట్ చేసుకుంటారు. దాని తర్వాత జూన్ 2025 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర వివరాలు ఏమైనా కావాలనుకుంటే కనుక మీరు దగ్గరలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్కి వెళ్ళి కలండి. కలిసి ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు పొందండి. సరేనా? ఇదండి. మరి ఈ వెబ్సైట్కు సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో దీనికి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకా వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు. 24వ తేదీన ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మరిన్ని వివరాలు మీ ముందు నేను తీసుకువస్తాను. సరేనా? అంతవరకు సెలవు. నమస్తే. ఈ వీడియోని దయచేసి ఇంకా చాలా మందికి ఫార్వర్డ్ చేయండి, వైరల్ చేయండి. ఎందుకు అంటే ఈ సమాచారం తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అంటే ఎవరైనా వాళ్ళ పిల్లలకి 6వ తరగతిలో మోడల్ స్కూల్లో వేద్దామని చెప్పి చేర్పిద్దామని చెప్పి ఎవరైనా అనుకుంటారో అటువంటి వారికి ఇన్ఫర్మేషన్ అందకపోతే చాలా సఫర్ అవుతారు. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. షేర్ చేస్తే వారికి సమాచారం రీచ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ రీచ్ అయిన తర్వాత వారి పిల్లల్ని మోడల్ స్కూళ్ళలో జాయిన్ చేసేందుకు ఒక అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. సరే అండి, ఈ రోజుకి ఇది ఇన్ఫర్మేషన్. మరింత సమాచారంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.